చాలాసార్లు మనుషుల చేత తృణీకరించబడుతూ ఉంటాం. త్రోసివేయబడ్డం, వదిలివేయబడ్డం, హీనంగా నీచంగా చూడబడ్డం, ఎందుకు పనికిరాని వారుగా, పనికి మాలిన వాళ్ళగా చూసే రీతిలో కొన్ని పరిస్థితుల్లో కొన్ని జీవితాలు ఉంటూ ఉంటాయి. నిజంగా అలాంటి పరిస్థితులు ఆ మనిషిని ఎంత యాతనకు గురి చేస్తాయి అంటే చావొక్కటే తక్కువ, అంతే. మనిషిని కృంగదీసేస్తాయి, మనిషిని ఒక పట్టాన స్థిరంగా ఉంచలేవు. అలాంటి తృణీకరించబడిన స్థితిలో నువ్వెందుకు పనికిరావు, నువ్వు వేస్ట్ ఫెలో, నువ్వు ఎలాంటోడివి, అలాంటి వాడివి, నీ బ్రతుకిది, నువ్వు ఇది, ఈ రీతిగా చేసే పనులే కానివ్వండి, లేకపోతే అనే మాటలే కానివ్వండి, ఒక మనిషిని ఉన్న బలంగా అలా దిగాలు పడిపోయేలాగున, కుదేలైపోయేలాగున చేస్తూ ఉంటాయి. తృణీకారం, రిజెక్షన్ చెందినటువంటి వ్యక్తి ఎలాంటి స్థితిలో ఉంటాడు అంటే, దేవుడంటే భయం ఉండదు, దేవుని మీద కోపం ఉంటుంది విపరీతంగా. నాస్తికులుగా ఎక్కువ శాతం ఉంటారు. 2, తన మీద తనకు కోపం ఉంటుంది. నా వల్ల ఏం ఉపయోగం లేదు, లేకపోతే నన్నెందుకు ఇలాంటి పరిస్థితుల్లో, సమాజమే కానీ పరిస్థితులే కానీ దేవుడే కానీ ఎందుకు ఇలా చేశాడు అన్నట్లు విపరీతమైనటువంటి కోపముతో, డిప్రెషన్తో, లేకపోతే విపరీతమైనటువంటి దిగులు కలిగినటువంటి పరిస్థితుల్లో ఉండి ఆ వ్యక్తి మనస్తాపముతో అఘాయిత్యాలు చేసే రీతిగా ఉంటాడు. నా ఇష్టం, నా జీవితం, ఎవరేమైపోతే ఏంటి, ఎవరెలా ఉంటే ఏంటి, ఎవరికి ఏ బాధ కలిగితే ఏంటి, నా వల్ల నేను ఇలాగే ఉంటా, నేను బాధపడట్లేదా అన్నట్లు క్రూరంగా మారిపోతూ ఉంటారు. ఇలా తృణీకరించబడినటువంటి వ్యక్తులు, లేకపోతే హీనంగా నీచంగా చూడబడుతున్నటువంటి వ్యక్తులు, ఇలాంటి పరిస్థితుల్లో పెరిగినటువంటి వ్యక్తుల స్వభావం ఇలా ఉంటుంది. మనుషుల్లా ఉండరు, వాళ్ళు పశువులాగా కఠినలుగా మారిపోతూ ఉంటారు. వారికి ఏ ఎఫెక్షన్ ఉండదు, ఏ విధమైనటువంటి ప్రేమ, ఏ విధమైనటువంటి జాలి కలిగి ఉండరు. కారణం, వారు ఆ రీతి తృణీకారముతో పరిస్థితుల్లో వారు ఉంచబడి, పెంచబడి, వారు యాతన పెట్టబడి, ఒక కార్నర్ చేయబడి ఉంటారు. కాబట్టి అలా మొరటుగా మారిపోతూ ఉంటారు. దేవుని మాటను వినకుండా, ఇటు ఎవరి మాటను లెక్క చేయకుండా. ఈరోజు మనం బైబిల్లో తృణీకరించబడినటువంటి ఒక వ్యక్తి గురించి మనం చూద్దాం. తృణీకరించబడిన, లేకపోతే హీనంగా చేయబడిన, విడవబడిన, లేకపోతే తోలివేయబడిన ఒక వ్యక్తి గురించి ఈ రోజున చూద్దాము. న్యాయాధిపతులు 11వ అధ్యాయం 1వ వచనం. గిలాదు వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు, అతడు వేశ్య కుమారుడు గిలాదు యెఫ్తాను కనెను. చాలు, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గిలాదు వాడైన, గిలాదు ప్రాంతానికి చెందినటువంటి వాడైన యెఫ్తా పరాక్రమము గల బలాఢ్యుడు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. యెఫ్తా గురించి చెప్పబడిన విషయం ఏంటి అంటే, అతడు పరాక్రమవంతుడు, బలమైన వీరుడు, శూరుడు, శక్తివంతమైన వాడు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. పరాక్రమము గల బలాఢ్యుడు అంట. ఏదో మామూలు వ్యక్తి కాదు, అతనేమి చాలా సామర్థ్యం కలిగినటువంటి వాడు, బలం కలిగిన వాడు, అతను పోరాట పటిమ కలిగిన వాడు, నాయకత్వం వహించే లక్షణాలను కలిగిన వాడు, అంత బలమైనటువంటి వీరుడు, ధీరుడు అని బైబిల్ చెప్తా ఉంది. ఇక 2వ విషయం మనం ఇక్కడ చూస్తే, అతడు వేశ్య కుమారుడు గిలాదు యెఫ్తాను కనెను. ఇక్కడ గిలాదు ప్రాంతం అని చెప్పా, మళ్ళీ గిలాదు ఉంది ఏంటి అని అనుకోకండి. వాళ్ళ నాన్న పేరు కూడా గిలాదే. చట్టబద్ధమైనటువంటి సంతానము కాదు యెఫ్తా అనేటటువంటి వ్యక్తి, చట్ట విరుద్ధమైనటువంటి సంతానం ఈ గిలాదుకి. ఈ గిలాదు వేశ్య ద్వారా కనినటువంటి వ్యక్తి యెఫ్తా. అదేంటి వేశ్యకుమారుడు అనే మాటను మనం చూసినప్పుడు కొంచెం ఇదిగా అనిపిస్తూ ఉంటుంది. ఎందుకు అంటే, ఇశ్రాయేలీల్లో ఏ స్త్రీ కూడా వేశ్యగా చేయబడకూడదు. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే రాళ్లతో కొట్టబడి చంపివేయబడ్డమే, అంతే. అలాంటి పరిస్థితి కాబట్టే యేసయ్య కాలంలో అట్లా పాపపు పరిస్థితిలో పట్టబడినప్పుడు తీసుకుని వచ్చి ఏం చెయ్యాలి అని అడుగుతారు చూడండి. అక్కడ ఉన్నటువంటి పెద్దలు, లేకపోతే పరిసయ్యులు, శాస్త్రులు అందరూ కూడా. ఎందుకు అంటే రాళ్లతో కొట్టబడి చంపివేయబడ్డమే, అంతే. అయితే ఇక్కడ మనం చూస్తే గిలాదు అనే ఇశ్రాయేలీయుడు ఏ రీతిగా మరి వేశ్య ద్వారా సంతానాన్ని
పొందాడు అని మనం ఆలోచన చేస్తే మనకి ఈ న్యాయాధిపతుల్లోనే మనం 17వ అధ్యాయం 6వ వచనంలో చూస్తే ఆ టైంలో ఇశ్రాయేలు దేశంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనకు కనబడుతూ ఉంటాయి. 17:6లో మనం చూస్తే న్యాయాధిపతుల్లోనే, ఆ దినములలో ఇశ్రాయేలీలకు రాజు లేడు, ప్రతివాడును తన ఇష్టానుసారముగా ప్రవర్తించుచూ వచ్చాను. చాలు, ఎవడికి వాడు ఇష్టం వచ్చినట్లు జీవిస్తూ ఉన్నాడు. ఒక నియమం లేదు, ఒక నిబద్ధత లేదు. అయ్యో మనం సమాజంలో ఇలా ఉండాలి, లేకపోతే మనం ఈ రీతిగా ఏం లేవు, ఒక కట్టుబాటు అంటూ లేదు. ఎవరిష్టం వచ్చినట్లు వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తూ ఉన్నారు. అలాంటి టైంలో అన్యురాలు వ్యభిచారం చేస్తున్నటువంటి ఆమెతో ఇతను ఇల్లీగల్ కాంటాక్ట్ పెట్టుకుని చట్ట విరుద్ధముగా ఒక కుమారుని కనడం మనం ఇక్కడ చూస్తూ ఉంటాము. ఈ యెఫ్తా జీవితంలో ప్రధానమైన లోపం ఏదైనా ఉంది అంటే ఇదే. పరాక్రమవంతుడు, సామర్థ్యం కలిగిన వాడు, నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు, సూపర్, అతనికి దీటు అయిన వాడు ఎవడూ లేడు. కానీ ఘోరమైన విషయం ఏంటి అంటే ఇతని జీవితంలో ఒక మచ్చ, ఒక మరక, ఒక డాగు, అతను చెయ్యని పాపానికి, తన తల్లిదండ్రులు చేసిన తప్పుకి అతను శిక్ష అనుభవించే పరిస్థితి. సమాజంలో ఏమని పిలువబడతా ఉన్నాడు? వేశ్య కుమారుడు అని పిలువబడతా ఉన్నాడు. ఎంత బాధ కలిగించే పరిస్థితి అండి. అసలు ఇతని జీవితం, ఇతని బాల్యం ఎంత ఘోరంగా, హీనంగా, నీచంగా జరిగి ఉంటుంది ఆలోచన చేసుకోవచ్చు. ఈజీగా, చాలా క్లియర్గా మనం ఆలోచన చేయవచ్చు. ఇలాంటి పరిస్థితిలో ఎదిగినటువంటి బిడ్డ ఇలాంటి మాటలతో సమాజంలో ఉండే పరిస్థితిలో ఉన్నటువంటి బిడ్డ ఎంత మనసు గాయాలు, ఎన్ని గాయాలు! తల్లిదండ్రులు చేసిన పాపాలకి, తల్లిదండ్రులు చేసిన నిర్ణయాలకి, తల్లిదండ్రులు చేసిన తప్పుడు పరిస్థితులకి. ఆలోచన చేయండి ప్రియ దేవుని బిడ్డ, మీరు ఎలా ఉన్నారు? మీ పరిస్థితులు ఎలా ఉన్నాయి? మీ నిర్ణయాలు ఎలా ఉంటున్నాయి? మీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? రేపటి దినాన్న మీ బిడ్డలకు సరైనటువంటి భవిష్యత్తుని, సరైనటువంటి జీవితాన్ని ఇచ్చే రీతిగా ఉన్నాయా? వారి మీద మచ్చ, మరక, డాగు పడే రీతిగా ఉన్నాయా? ఆలోచన చేయండి. తల్లిదండ్రులుగా మనం సరైన నిర్ణయాలు చేయనప్పుడు మన బిడ్డలు నరకయాతన అనుభవిస్తూ ఉంటారు. అలాంటి పరిస్థితే. అయితే గిలాదు అనే వ్యక్తికి భార్య కూడా ఉంది. ఆ భార్యకు పిల్లలు కూడా పుట్టారంట. గిలాదు భార్య అతనికి కుమారులను కనగా వారు పెద్దవారై యెఫ్తాతో, నీవు అన్య స్త్రీకి పుట్టినవాడవు గనుక మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యము లేదు అని చెప్పారంట. ఏమని చెప్పారు? నువ్వు అన్య స్త్రీకి పుట్టావు, నువ్వు వేశ్యకు పుట్టావు, కాబట్టి మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదు అని ఈ గిలాదు భార్య యొక్క పిల్లలు, చట్టబద్ధమైనటువంటి పిల్లలు ఎదిగిన తర్వాత అన్నమాట. ఎదగక ముందు వరకు, వారు పెద్దవారు అవ్వక ముందు వరకు అందరూ ఒక చోటే నివసించారు, ఒక చోటే ఉన్నారు. చూడండి, నేను ఇందాక అన్నానే యెఫ్తా బాల్యం ఎంత ఘోరంగా ఉండుంటుందో అని అన్నానే. ఈ గిలాదు భార్యకు పిల్లలు పుట్టినప్పుడు ఈ పిల్లలు ఆ పిల్లడు కలిసే ఉంటారు, ఒకే చోట ఉంటారు కదా. కామన్గా ఒక చోట ఉన్నారు కాబట్టే భాగం లేదన్నారు. గుర్తుంచుకోండి, ఒక చోట ఉండరేమోగా అనుకోకండి. ఒక చోట ఉన్నారు కాబట్టే స్వాస్థ్యం లేదన్నారు. ఒక చోట ఉండకపోతే అసలు ఆ ఊసే ఉండదు కదా, ఆ మనిషి సంగతే ఉండదు కదా. అర్థమైందా మీకు? పిల్లలు కలిసే పెరిగినట్లేనా? కలిసి పెరిగారు కాబట్టే పెద్దవాళ్ళు అయిన తర్వాత నీకు స్వాస్థ్యం లేదు అన్నారు. సరే, వీళ్ళు ఈ యెఫ్తా బాల్యం గురించి మనం ఆలోచన చేసినట్లయితే వీళ్ళందరూ కలిసి పెరుగుతూ ఉన్నప్పుడు ఒకవేళ ఈ గిలాదు భార్య యొక్క పిల్లలు ఈ పిల్లాడితో ఆడుకుంటూ ఉంటే గిలాదు భార్య ఏమని ఉంటుంది? వచ్చి తన కొడుకుని టప్పా కొట్టి, ఏరా ఈ నీచుడితో, ఈ దుర్మార్గుడితో, ఈ పాపపు సంతానమైనటువంటి వాడితో నీ కాటలేంటి? వీడు ఎలాంటోడో తెలుసా, వీడి తల్లి ఎలాంటిదో తెలుసా అని హీనముగా మాట్లాడుతూ ఆ పిల్లలను లాక్కెళ్ళిపోయి ఉండదా? ఖచ్చితంగా. సమాజం కూడా ఆ పిల్లాన్ని రానివ్వకుండా ఎంతగా అంటరాని పరిస్థితిలో చూసుంటుంది, ఎంత హీనంగా చూసుంటుంది, ఎంత నీచంగా మాట్లాడి ఉంటుంది. అదే అంటా ఉన్నా, ఇలాంటి తృణీకరింపబడినటువంటి పరిస్థితిలో ఈ పిల్లాడు ఎలాంటి పరిస్థితిని నేర్చుకున్నాడంటే, హృదయం గాయాలైపోతూ ఉంటే, హృదయం వేదనతో కుమిలిపోతూ ఉన్న పరిస్థితిలో, హృదయం గాయం అవుతూ ఉంటే శరీరాన్ని మొరటు చేసుకున్నాడని చెప్పాలేమో. అందుకే బలవంతుడును పరాక్రమవంతుడు అయ్యాడు.
పరాక్రమం కలిగిన బలాఢ్యుడుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నామే. హృదయం గాయం అవుతూ ఉంటే శరీరాన్ని మొరట చేసుకున్నాడు ఇతను. ఏమైపోతే అయిపోని, ఎలా ఉంటే పోని, ఏమవుతుంది అనే ఒక మనసు ఇతన్ని పరాక్రమవంతుడిగా చేసింది. ఎదిగారు పిల్లలు. ఒక టైం వరకు బాగానే ఉన్నారు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం వాక్యం, ఒక టైం వరకు బాగానే ఉన్నారు. మేబీ గిలాదు అనే వాళ్ళ తండ్రి బ్రతికినంతకాలం బాగానే ఉండుంటారు. ఎందుకంటే ఎక్కువ శాతం ఇశ్రాయేలీలో ఆస్తి భాగాలు లేకపోతే స్వాస్థ్యంగా పంచబడే పరిస్థితి ఎప్పుడు ఎక్కువ జరుగుతూ ఉంటుంది అంటే, ఇంటి పెద్ద లేని తర్వాత, ఇంటి పెద్ద నిష్క్రమించిన తర్వాత ఈ ఆస్తి పంపకాలు, ఈ స్వాస్థ్యం అనేది పంపకాలు అనేవి జరుగుతూ ఉంటాయి. మేబీ ఒకవేళ ఈ గిలాదు చనిపోయి ఉంటాడు. దాంతో పెద్దవాళ్ళు అయిపోయారుగా పిల్లలు. పెద్దవాళ్ళు అయిపోయేసరికి యెఫ్తాతో అంటూ ఉన్నారు, నువ్వు అన్యురాలికి పుట్టినటువంటి కొడుకు నువ్వు, కాబట్టి మన తండ్రి ఇంట నీకు స్వాస్థ్యం లేదు అని చెప్పి అన్నారు. అన్నప్పుడు ఇతను ఇంకా ఏమీ ఆలోచన చేయలేదు. భయంకరమైన పరిస్థితి, తను ఎవరికి చెప్పుకోలేనటువంటి పరిస్థితి. మనిషి బ్రతికున్నంత వరకు నోరు మూసుకుని ఉన్నారు. మనిషి లేకపోయేసరికి, ఒక అండ లేకపోయేసరికి ఇష్టానుసారంగా పేట్రేగిపోతూ ఉన్నారు. ఈ రోజుల్లో కూడా అంతే. మనుషులు ఉన్నంతకాలం ఒకలా ఉంటారు, మనుషులు లేనప్పుడు ఒకలా మారిపోతూ ఉంటారు. ఒకలా మారిపోతూ ఉంటారు. అప్పటి వరకు చాలా మంచివారుగా కనబడుతూ ఉంటారు. ఎప్పుడైతే పరిస్థితులు తారుమారయ్యాయో వారి స్వభావం బయటపడుతూ ఉంటుంది, వారి విధానం బయటపడుతూ ఉంటుంది. వారికి ఎక్కడ లేని అత్యాశ పుట్టుకుని వచ్చేస్తూ ఉంటుంది. వీళ్ళకి అలాగే పుట్టుకొచ్చి ఉంటుంది. తండ్రి ఉన్నంత వరకు ఒకలా ఉన్నారు, తండ్రి లేకపోయేసరికి ఒకలాంటి మనసు కలిగి అత్యాశతో వీడికి భాగం ఎందుకు ఇవ్వాలి, కాదు మనమే భాగాలు పంచుకుందాం, వీడిని వెళ్ళగొట్టేద్దాం, వేశ్య కుమారుడు అని చెప్పేద్దాం. అది దేవుని నిబంధనకు, దేవుని యొక్క ధర్మశాస్త్రానికి విరుద్ధం. అలా చేయకూడదు. కానీ వీళ్ళు లేదు, ఒక నింద మోపి బయటికి గంటేద్దాం, ఒక నింద మోపి వారిని సమాజంలో చెడు చేసేద్దాం, చెడుగా రూపించేద్దాం, చెడుగా చిత్రీకరించేద్దాం, మనం అవకాశం తీసుకుందాం దీన్ని అన్నట్లు వీళ్ళు ఏం చేశారు అంటే, అత్యాశతో దేవుని మీద భయం లేకుండా, దేవుడంటే భయం లేకుండా వారి తండ్రికి పుట్టిన కుమారుణ్ణే, వారి రక్త సంబంధినే వారు తృణీకరించేసరికి ఇతను వారిని విడిచిపెట్టి వేరే ప్రాంతానికి వెళ్ళిపోయాడంట. చాలాసార్లు మనలో కూడా చాలామందికి ఇలాంటి పరిస్థితులే ఉంటూ ఉంటాయి. త్రోసివేయబడిన, లేకపోతే తృణీకరించబడిన, హేనం చేయబడిన, నువ్వు తక్కువ కులం వాడివి అని, నీకు డబ్బు లేదు అని, లేకపోతే నీకు సామర్థ్యం లేదు అని, నీ బ్రతుకెంత, నువ్వెంత, అసలు మా ముందు పనికొస్తావా, మా ఎదుట పనికొస్తావా, మా కుటుంబానికి సరిపోతావా అని, లేకపోతే అబ్బాయి అయితే ఓకేనండి, ఆడపిల్ల ఏం చేస్తుంది అని తక్కువ, చిన్న చూపు తీసి పారేయడం. ఆడపిల్లల తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలా మీకు, ఏముందండి రేపు పొద్దున మీకు అని తక్కువగా చిన్న చూపు చూడడం. నల్లగా ఉన్నావని లేవా పరిస్థితులు, తిరస్కరించే పరిస్థితులు. నీ బంధువులు నిన్ను, నీ కుటుంబస్తులు నిన్ను హీనంగా, నీచంగా తృణీకరిస్తూ, తక్కువ చేసి మాట్లాడుతూ, తక్కువగా చూస్తూ నిన్ను గాయపరుస్తూ ఉండవచ్చేమో. ఈ పరిస్థితులన్నీ చూస్తున్న చుట్టూ సమాజం నోరు మూసుకుని ఉంటుంది. చుట్టూ బంధువులే కానీ, చుట్టాలే కానీ, లేకపోతే చుట్టూ ఊర్లో ఉన్నవారు ఈ పరిస్థితిని చూసి, అరే ఇది అన్యాయం రా అని ఒక్కడు మాట్లాడు, మనకెందుకులే అనుకుని నోరు మూసుకుని ఉంటారు. అందుకే దావీదేమంటున్నాడో తెలుసా, మన చుట్టూ ఉన్న పరిస్థితులు, లేకపోతే చుట్టూ ఉన్న సమాజం, మన బంధువులు, మన ఆత్మీయులు మన పరిస్థితులను పట్టించుకోకపోవచ్చు. కీర్తనలు 27:10, నా తల్లిదండ్రులు నన్ను విడిచినను, ఏంటంట, ఏమంటున్నాడు దావీదు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేసినా, నన్ను పట్టించుకోకపోయినా, నన్ను వదిలేసినా, నా తల్లిదండ్రులేంటి, లేకపోతే నా తోబుట్టువులేంటి, నా అన్నదమ్ములేంటి, నా చుట్టూ ఉన్నవారేంటి, సమాజం ఏంటి, నన్ను పట్టించుకోకపోయినా నా దేవుడు నన్ను చేరదీస్తాడు. దావీదుకు బాగా తెలుసు. ఎందుకు తెలుసు అంటే, సమూయేలు కబురు చేశాడు యెషయికి, దావీదు తండ్రికి, అయ్యా నేను వస్తున్నా, బలి ఇస్తాను, అక్కడ బలి ఇవ్వడానికి వస్తున్నా, నీ కొడుకులందరినీ తీసుకుని రా అని పిలుపునిస్తే, పిలుపు కబురు పంపిస్తే యెషయి అనే ఆయన ఏం చేశాడు, లాస్ట్ కొడుకును వదిలేసి అవసరం లేదులే
అనుకుని మిగిలిన కొడుకులను తీసుకుని వచ్చాడు. దేవుడు చూశాడా లేదా? తల్లిదండ్రులు విడిచిపెట్టేసిన, తల్లిదండ్రులు మరిచిపోయినా, మనుషులు నిన్ను లెక్క చేయకపోయినా, నువ్వెందుకు పనికిరావు అనుకున్నా దేవుడు ఏం చేస్తాడు? నిన్ను మాత్రం విడిచిపెట్టడు. అది దావీదుకు బాగా తెలుసు. అందుకే అంటూ ఉన్నాడు, నా తల్లిదండ్రులు నన్ను విడిచిపెట్టేసినా యెహోవా నన్ను చేరదీస్తాడయ్యా, ఆశీర్వదించడానికి, అభివృద్ధి చేయడానికి, గొప్ప చేయడానికి, ఘనపరచడానికి. ఆలోచన చేయండి. మనల్ని, మన చుట్టూ ఉన్న సమాజం మనం లెక్క చేయకపోవచ్చు, మన చుట్టూ ఉన్నటువంటి వారు మన తరపున మాట్లాడే ఇదిలో ఉండకపోవచ్చు, మాకెందుకులే అనుకోవచ్చు. కానీ దేవుడు మాత్రం మన పక్షమున ఉంటాడు. లేయా పరిస్థితి కూడా అదే. దావీదు పరిస్థితి ఎలాంటిదో లేయా పరిస్థితి కూడా అదే. లేయా ఎవరు? యాకోబు భార్య. ఆమె జబ్బు కండ్లదంట. ఆమెను చూస్తేనే చిరాకు వచ్చేస్తుంది. ఆమె మొహాన్ని చూస్తేనే. ఆమె ఏమీ అంత అందంగా లేకపోతే చూడముచ్చటగా ఏం లేదు. ఆమె అంత అందంగా ఏమీ అనిపించదు. ఆమె ఎడల ఎవరికి ఏమి ఇష్టం లేదు. ఆఖరికి ఆమెను చేసుకున్న భర్త కూడా ఆమెనేమి ఇష్టపడట్లా. ఈమెను ఎందుకు చేశారు అన్నట్లు ఒక మాట కనబడుతుంది. ఆమె దగ్గరికి వచ్చేసరికి లేయా అంట ఆమె హీనం చేయబడ్డం, తక్కువ చేయబడ్డం, తృణీకరించబడ్డం చూశాడంట. ఎవరు? దేవుడు అంట. చూసి ఏం చేశాడంట తెలుసా? ఆమె గర్భాన్ని తెరిచాడు అని దేవుడు చూశాడంట. ఆమె తక్కువ చేయబడ్డం, ఎన్నిక లేకపోవడం, రాహేలే యాకోబు దృష్టికి గొప్పగా కనబడుతూ ఉంది, ఉన్నతంగా కనబడుతుంది, ఇష్టంగా కనబడుతుంది. లేయా వేస్ట్ ఫెలో, ఛీ ఈమెంటి మోసం చేసి పెళ్లి చేశారు అన్నట్లు అనిపిస్తూ ఉంది యాకోబుకి. ఆ పరిస్థితిని దేవుడు చూశాడంట. దేవుడు చూసి ఆ మాట అలా ఉంటుంది. యెహోవా చూచెను, చూసి ఆమె గర్భాన్ని తెరిచాడు. మనుషులు పట్టించుకోకపోవచ్చేమో కానీ దేవుడు నిన్ను విడిచిపెట్టడు. దేవుడు చూస్తాడు. మనం పనికి మాలిన వాళ్ళంగా, దౌర్భాగ్యంగా ఈ లోకానికి కనబడవచ్చు. ఈ లోకం వీడి రాతను ఎవ్వడూ మార్చలేడు అని ఒక ముద్ర వేయొచ్చు. కానీ దేవుడు అంటాడు, నీ జీవితాన్ని నేను మారుస్తా. ఆమేన్. నీ జీవితాన్ని నేను మారుస్తా. నీ తలరాత కాదు 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 నీ తలరాత కాదు, దేవుడు మారుస్తాడు నీ బ్రతుకుని, నీ జీవితాన్ని. ఈరోజు నువ్వు హీనంగా, నీచంగా, ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉన్నావేమో, నీ తలరాత కాదు, ఇంకెవరు మార్చలేరు కాదు, దేవుడు మారుస్తాడంట. 1 కొరింథీ 1:29 చూస్తే దేవుడు ఎలా మారుస్తాడో చూద్దాం. చూడండి. ఎన్నికైన వారిని, అక్కడి నుండి చదవండి. ఎన్నికైన వారిని వ్యర్థము చేయుటకు లోకములో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఆమేన్. లోకంలో ఎన్నికైన వారిని వ్యర్థం చేయడానికి. మేము సామర్థ్యం కలిగి ఉన్నాం, మేము సూపర్, మా వంశం ఇది, మేమిది, మా తరాలు ఇది, మాకు ఈ పేరు, మాకు అది, మా డబ్బు, మా హోదా, మా బలగం, మా జ్ఞానం, మా తెలివి, మా చదువు అని విర్రవీగిపోయే వారినంట వ్యర్థం చేయడానికి. రే అబ్బాయి, నీలో ఏమి కాదురా ఉన్నది, నాలో ఉంది. వీరుడు ధీరుడు రాజు అయితే గొప్ప విషయం కాదురా అబ్బాయి. యెషై కొడుకుల్లో పెద్దోళ్ళందరూ వీరులు ధీరుల్లాగా సైన్యంలో పనిచేస్తున్నారు. అలాంటి ఎన్నిక చేసుకుంటే పెద్ద గొప్ప విషయం కాదు. ఆ గొర్రెలు మేపుకునేవాడు ఉన్నాడే, అడవిలో పడి తిరుగుతూ ఉన్నాడే, చిన్నోడు ఉన్నాడు చూడు, అలాంటి ఎన్నిక చేసి రాజు చేయడం, అది గొప్ప విషయం. నువ్వు అనుకుంటావు నీ పరిస్థితిని చూసి తలరాత అనుకుంటావు. దేవుడు అంటాడు, మార్చేవాడిని నేను. ఎలా మారుస్తాడంట? హన్నా ప్రార్థన చేస్తూ విజ్ఞాపన సంతోషముతో, సంబరముతో సమూయేలుని మందిరంలో అప్పగించిన తర్వాత ఆమె ప్రార్థన చేస్తూ దేవుడికి కృతజ్ఞతలు చెల్లించుకుంటూ ఒక అద్భుతమైనటువంటి పాట రూపము అనుకోవాలో, కవిత్వం అనుకోవాలో, ఎంత చక్కగా రాస్తుందంటే 2వ అధ్యాయం సమూయేలు గ్రంథం, 1 గ్రంథం 2వ అధ్యాయం 8లో చూస్తే దేవుణ్ణి ఎంత అద్భుతంగా వర్ణిస్తూ ఉంటుందంటే, దేవుని కార్యాలు ఎంత గొప్పవి అని చెబుతుంది. అంటే దేవుని మనసు ఎలాంటిది అని చెబుతుంది అంటే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును, మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని ఎక్కడి నుండి అంట? మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. లేమి గల వారిని ఎక్కడి నుండి అండి? పెంట కుప్ప మీద నుండి. చూడండి, పెంట కుప్ప మీద నుండి లేవనెత్తంట గొప్ప చేస్తాడంట దేవుడు. ఈ రోజున నీ దృష్టికి కులము, వర్గము, రంగు,
లేకపోతే అందము, లేకపోతే డబ్బు, లేకపోతే భోగము, లేకపోతే భాగ్యము, ఇవి ఉన్నతంగా నీకు కనబడవచ్చు. లేకపోతే మగ ఆడ అనే భేదము మగాళ్ళే చేస్తారు, మగాళ్ళే అని అనుకుంటారు. చూడండి, అందుకే కదా ఈ రోజున ఇంతకుముందు, ఈ రోజున ఇప్పుడు అది కేసు అయిపోతుంది. కానీ అంతకుముందు లోన ఒకవేళ ఆడబిడ్డ అయితే ఏం చేసేవాళ్ళండి? తృణీకరించేసేవాళ్ళు కదా. తృణీకరమే అనాలి కదా, దాన్ని తీసేసేవాళ్ళు, చంపేసేవాళ్ళు. ఆలోచన చేయండి. దేవుడంట పెంట కుప్పల మీద నుండి లేవనెత్తుతాడంట. ఎందుకు పనికిరావు, నువ్వు వేస్ట్ అని సమాజం, కుటుంబం, వ్యక్తులు ముద్ర వేస్తూ ఉన్నారా? అయితే దేవుడు అంటా ఉన్నాడు, అలాంటి పెంట కుప్ప జీవితం కదా నీది, నాది. అయితే మనల్ని అంట దేవుడు అంట లేవనెత్తేవాడంట, ఉన్నతముగా శ్రేష్టముగా లేవనెత్తేవాడంట. ఆయన ఎంత గొప్ప దేవుడు. అందుకే యేసయ్య అంటూ ఉంటారు, తృణీకరింపబడిన రాయి తలకు మూలరాయి అని. ఆ రాయి ఎవరు? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ఆయన కూడా తృణీకరించారు. ఆ దేశస్థులు, ఆయన కుటుంబస్తులు, ఆయన తల్లికి పుట్టినటువంటి సహోదరులు కూడా ఈయనేంటి, లేకపోతే ఆ ఊర్లో వాళ్ళు ఈయన మన ఇంటి ప్రక్కన ఆయనే కదా, మన ప్రక్కన ఉన్న ఆయనే కదా, మనకు తెలుసు కదా, తృణీకరించారు. కానీ ఒకానొక రోజున తెలిసింది, రక్షణ మరి ఎవని వలన కలగదంట. ఎవరి వల్ల కలుగుతుందంట? యేసుక్రీస్తు అనే ఆయన వల్లే కలుగుతుంది అని గమనించండి. ఈ రోజున మనం తృణీకారం పొందే పరిస్థితిలోనే ఉండవచ్చు ప్రియ దేవుని బిడ్డ. కానీ దేవుడు మాత్రం నీ గతాన్ని అద్భుతంగా మార్చగలడు. ఆమేన్. నువ్వు నమ్మినప్పుడు, దేవుని నమ్మినప్పుడు ఖచ్చితంగా నీ బ్రతుకుని శ్రేష్టముగా, దేవుని నామములో శ్రేష్టముగా మార్చుకునే పరిస్థితిని పొందుకోగలుగుతావు. ఇక 11:3 న్యాయాధిపతుల్లో మనం చూసినట్లయితే, నీకు స్వాస్థ్యం లేదన్నారు. లేదనేసరికి యెఫ్తా ఏం చేశాడంటే, ఇంకా వేస్ట్ వీళ్ళ దగ్గర ఉండడం, ఎందుకు వచ్చిన జీవితం వీళ్ళతో పాటు ఉండి ఈ తిరస్కారం నాకు ఎందుకు వచ్చింది? చిన్నప్పటి నుండి పడుతున్నాను, ఏదో ఇంక నాన్న తప్పదు కాబట్టి ఉన్నాను, ఇంకా వీళ్ళే నన్ను ఇంత హీనంగా, నీకు అసలు తండ్రి దగ్గర భాగమే లేదు అన్నప్పుడు ఇక్కడ నేను ఉండడం ఎందుకు, వేస్ట్ అనుకున్నాడు. అనుకుని సహోదరుల యొద్ద నుండి పారిపోయి టోబు దేశమున నివసింపగా అల్లరి జనము యెఫ్తా యొద్దకు వచ్చి అతనితో కూడా సంచరించుచుండెను. అల్లరి జనము అంటే వాళ్ళు ఏదో గొడవలు చేసి, హత్యలు చేసి, లేకపోతే మానభంగాలు చేసి, దోపిడీలు చేసే వ్యక్తులు కాదు. ఇంగ్లీష్ బైబిల్ కేజేవీలో ఉంటుంది, వెయిన్ మెన్ అని ఉంటుంది అనమాట. అంటే జీవితంలో వ్యర్థమైపోయిన వాళ్ళు, అదే ఈ బాపతే పాపం, యెఫ్తా లాంటి బాపతే. అంటే అప్పులు పాలైపోయి, కుటుంబంలో వెలివేయబడినటువంటి పరిస్థితి, నువ్వెందుకు పనికిరాని ఓడువురా అని ముద్ర వేయబడినటువంటి పరిస్థితి. పని పాట లేనప్పుడు ఇంకేం చేస్తారు? పని పాట లేని వాళ్ళని ఏమంటారు? కుటుంబంలో, సమాజంలో వేస్ట్ ఫెలో గాడు అంటారు కదా, తొట్టి గ్యాంగ్ అంటారు కదా ఊరుల్లో. ఇంకా వాళ్ళకి ఏముండదు, పని పాట అంటూ ఉంటారు చూడండి ఊర్లో. అలాంటి గ్యాంగ్కి ఈయన లీడర్ అయ్యాడు, గ్యాంగ్ లీడర్ అయ్యాడు అనమాట. ఆ తొట్టి గ్యాంగ్కి ఈయన దగ్గరికి అలాంటి అల్లరి మోకంతా చేరి వీళ్ళందరూ సంచరిస్తూ ఉన్నారు. వీళ్ళేమి ఎదుటివారిని అల్లరి చేసి హీనపరిచేవాళ్ళు కాదు ఖచ్చితంగా. ఎందుకు అంటే యెఫ్తాని బట్టి మనం చెప్పొచ్చు అతను అలాంటోడు కాదని. సరే, తర్వాత చూద్దాంలే. ఇది ఎలా ఉండగా అమ్మోనీయులు దేశం ఇశ్రాయేలీయుల మీదకి యుద్ధానికి వచ్చింది. యుద్ధం జరుగుతూ ఉంది. ఈ అమ్మోనీయులు ఎవరు అంటే లోతు పిల్లలు. ఓకేనా? మోయాబీలు, అమ్మోనీయులు లోతు కూతుర్ల ద్వారా పుట్టినటువంటి పిల్లలు అన్నమాట. సరే, ఈ అమ్మోనీయులు యుద్ధానికి వచ్చారు ఇశ్రాయేలీయుల మీదకి. యుద్ధం జరిగింది. ఈ లోపు ఇంకా ఈ గిలాదు ప్రాంత ప్రజలకి, ఆ పెద్దలకి ఒక ఐడియా వచ్చింది, మన వల్ల కావట్లేదు, ఇశ్రాయేలీయులు మైనటువంటి మనము అమ్మోనీయులతో యుద్ధం చేయడానికి ఇబ్బంది అవుతుంది, మనలో అంత ధీరుడు వీరుడు ఎవడూ లేడు, కాబట్టి ఏమైనా సరే యెఫ్తాని తీసుకుని రావాలి అని ఒక ఆలోచన కలిగి ఉండి వీళ్ళందరూ కలిసి టోబు ప్రాంతానికి వెళ్ళారు. వెళ్ళి యెఫ్తాతో మాట్లాడుతూ ఉన్నారు. 11:6 గిలాదు పెద్దలు టోబు దేశం నుండి యెఫ్తాను రప్పించుటకు పోయి, నీవు వచ్చి మాకు అధిపతివై ఉండుము, అప్పుడు మనము అమ్మోనీయులతో యుద్ధము చేయదమని యెఫ్తాతో చెప్పిరి. ఏమని చెప్పారంట పెద్దలందరూ వచ్చి, నువ్వు రావయ్యా బాబు, మాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది, నువ్వు వచ్చి మాకు అధికారిగా నాయకుడిగా ఉన్నావనుకో ఈజీగా గెలిచేయగలమయ్యా, ప్లీజ్ నువ్వు రా అని చెప్పాను. అంటే ఈ యెఫ్తా అంటా ఉన్నాడు. అందుకు యెఫ్తా, మీరు నా యందు పగపట్టి నా తండ్రి ఇంట నుండి నన్ను తోలివేసితిరే,
ఇప్పుడు మీకు కలిగిన శ్రమలో మీరు నా యొద్దకు రానేలా అని గిలాదు పెద్దలతో చెప్తా ఉన్నాడంట. ఏమయ్యా, మీరందరూ నన్ను పగబట్టారు కదయ్యా, మా ఇంట్లో వాళ్ళేంటి, వీధిలో ఉన్నటువంటి మీరేంటి, లేకపోతే మా నాన్న బంధువులైనటువంటి మీరేంటి, మొత్తం అందరూ కూడా ఒక్కళ్ళు కూడా నా పక్షంగా ఎవరు మాట్లాడలేదు కదయ్యా, పగబట్టారు. చూడండి, నన్ను గెంటేశారు అనేది పోనీ, లేకపోతే నన్ను విడిచిపెట్టేశారనే మాట వేరేగా ఉంటుంది. పగబట్టారంటే ఎంత కక్ష తీర్చుకున్నారు పాపం ఇతని మీద, లేకపోతే ఆ మాట వాడు ఎంత కక్ష కట్టారు నా మీద, ఎంతగా నన్ను తృణీకరించాలి, ఎంతగా నన్ను అణచివేయాలి, ఎంతగా నన్ను కృంగదీయాలని మీరు కక్ష సాధింపు చేశారయ్యా. నా మీద పగబట్టారు కదా, మీరు నన్ను చంపాలి అన్నంత రీతిగా పగబట్టారు కదయ్యా మీరు. నా తండ్రి ఇంట నుండి తోలివేశారుగా, ఇప్పుడు మీకు కష్టం వచ్చిందని, మీకు శ్రమ వచ్చిందని నేను గుర్తొచ్చానా అని చెప్పని అంటా ఉంటే వాళ్ళు ఏమంటా ఉన్నారు చూడండి. అప్పుడు గిలాదు పెద్దలు, అందుచేతనేనయ్యా మేము నీ యొద్దకు మళ్ళీ వచ్చితిమి, నీవు మాతో కూడా వచ్చి అమ్మోనీయులతో యుద్ధము చేసిన ఎడల గిలాదు నివాసులమైన మా అందరి మీద నీవు అధికారి అవుదువని యెఫ్తాతో చెప్పారు. అందుకేనయ్యా మేము తప్పు చేసామని మేము తెలుసుకున్నామయ్యా, మేము తప్పు చేసామని తెలుసుకున్నాం. దేవుడు హెచ్చిస్తే అలా ఉంటుంది. పెంట కుప్పల మీద నుండి మన బ్రతుకులను లేవనెత్తుతాడంట. ఎందుకు పనికిరాని బ్రతుకులు? ఒకానొక టైంలో మనం కొంతమందికి అలాగే కనబడుతూ ఉంటాం కూడా ప్రస్తుతం. ఒకవేళ కొన్ని జీవితాలలో మనం ఎందుకు పనికిరాని వాళ్ళంగా, విడవబడిన వాళ్ళంగా, మన వల్ల ఉపయోగం లేదు అన్నట్లు, మనం ఉంటే వాళ్ళకు అడ్డు అన్నట్లు, అర్థమైందా? మనం ఉంటే వాళ్ళకు అడ్డు, మనం ఉంటే వాళ్ళ పనులు సాగో, మనం ఉంటే వాళ్ళ ఇష్టాలు కొనసాగో, అదే మనల్ని తప్పిచ్చేస్తే వాళ్ళు అనుభవించేయచ్చు. ఇలాంటి పరిస్థితులు కొన్నిసార్లు మనం కొన్ని జీవితాలకి అడ్డుగా ఉన్నామనుకుని మనల్ని సమూల ధ్వంసం చేయాలని చూస్తూ ఉంటారు, మనల్ని అణచివేయాలని చూస్తూ ఉంటారు, మనల్ని తృణీకరిస్తూ ఉంటారు, వేస్ట్ ఫెలో అన్నట్లు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి పరిస్థితిలో ఉన్న మనల్ని దేవుడు చూసినప్పుడు దేవుడంట ఎవరైతే మనల్ని తృణీకరించారో వారే మన కాళ్ళ దగ్గరికి వచ్చేలా చేస్తాడంట. ఆమేన్. శత్రువులను సహా మిత్రులుగా మార్చేవాడు ఎవరంట? దేవుడు మాత్రమే. గుర్తుంచుకోండి, శత్రువులను సహా మిత్రులుగా మారుస్తాడంట. అందుకే ఎవరైతే తోలివేశారో, ఎవరైతే చిన్న చూపు చూశారో, ఎవరైతే నోరు మూసుకుని ఉన్నారో, న్యాయం ఇది ధర్మశాస్త్రకు విరుద్ధం అని మాట్లాడకుండా ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరలా వచ్చి మేము తప్పు చేసాం, అందుకే కదా నీ దగ్గరికి వచ్చాం కదయ్యా, నీ కాళ్ళ దగ్గరికి వచ్చామయ్యా, నువ్వు మాకు అధికారిగా ఉంటావు. అరే, అంతకు ముందేమో వేస్ట్ ఫెలో కదా, పనికిరాని వాడు కదా, వేశ్య కుమారుడు కదా, అన్యుడు కదా, నువ్వు మాకు సంబంధించినోడు కాదు అన్నట్లు మాట్లాడిన వ్యక్తులు ఈ రోజున ఏమంటున్నారు? మాకు అధికారిగా ఉండాలి, నువ్వు మాకు పెద్దగా ఉండాలి, నువ్వు మాకు నాయకుడిగా ఉండాలి, నువ్వు మాకు లీడర్ అవ్వాలి, నువ్వు ఎలా నడిపిస్తే అలా నడుస్తాం, మేము నీ మాటే వేదవాక్కు మాకు ఇక అని పిలవనంపడానికి వెళ్ళారు. దేవుడు నీకు ఈ రోజున అభయం ఇస్తూ ఉన్నాడు. నీ పరిస్థితి హీనంగా నీచంగా ఉంటే నువ్వు కృంగిపోవద్దు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ఆమేన్. దావీదుకు తోడుగా ఉన్న దేవుడు, యెఫ్తాకు తోడుగా ఉన్న దేవుడు, లేయాకి తోడుగా ఉన్న దేవుడు నీకు నాకు తోడుగా ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. నిజంగా యెఫ్తా స్థానంలోనే ఒకవేళ మీరు ఉన్నట్లయితే గనక, అంటే అసలు ఎలాంటి నిర్ణయం చేస్తారు? ఆలోచన చేయండి. చాలా కక్ష సాధించారు, చాలా యాతన పెట్టారు, 30 తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించారు. అలాంటి పరిస్థితిలో మన జీవితాలు ఉంటే మనం ఎలాంటి నిర్ణయాలు చేస్తాం? అలా వచ్చినప్పుడు, అలాంటి వ్యక్తులు వచ్చినప్పుడు, చాలులే మీ సంగతి నాకు బాగా తెలుసు, వెళ్ళండి, అవసరం లేదు బాబు, మీతో నాకు కుదరదు, నా వల్ల కాదు, నేను చచ్చాను చిన్నప్పటి నుండి కూడా మీ దగ్గర, నాకు అవసరం లేదు, మీరు వెళ్ళిపోండి. మీకు కష్టాలు వచ్చినప్పుడు నేను గుర్తొచ్చానా? మీ బుద్ధి ఏంటో నాకు తెలుసు, వద్దు వెళ్ళిపోండి అని అంటారు. కానీ యెఫ్తా ఏమంటా ఉన్నాడు అంటే, అతను ఎలాంటి పరిస్థితిని అనుభవించినా కూడా అతను దానిని అంతటిని జ్ఞాపకం చేసుకోకుండా తన సహాయం కోరి వచ్చిన వారిని విడిపించాలి, విజయం వైపుకి మళ్లించాలి అని నిర్ణయం తీసుకున్నాడండి. అసలు అతను వారి పట్ల చూపించినటువంటి విధానం కానివ్వండి, ఆ యొక్క తీరు కానివ్వండి, ఎంత మంచిగా ఉంటుంది అంటే, అతను ఎంత చక్కగా అంటే ఆ వచ్చిన వారు లేకపోతే ఆ గిలాదు దేశస్థులు ఇతన్ని ఎంత హీనపరిచి ఇతన్ని దుమ్మెత్తి పోసినా కూడా తన శత్రువులు, ఒక విధంగా చెప్పాలంటే తన
ఎదుగుదలను చూడడానికి ఇష్టపడినటువంటి వ్యక్తులు వచ్చి మాకు సహాయం చేయి, మాకు విడిపించు అంటే ఖచ్చితంగా వారికి ఏ మాత్రం సహాయం చేయడం లేదు. వీళ్ళకి ఇలాగే ఉండాలి, వీళ్ళకి చావాలి అనుకోవాలి. అలాంటిది ఇతను ఎంత మంచి స్వభావం కలిగి ఉన్నాడు అంటే, మనం యెఫ్తా గురించి మనం ఇక్కడ ఇట్లా చదువుతూ ఉన్నప్పుడు మనకు అర్థమయ్యే విషయం ఏంటి అంటే, దేవుణ్ణి గౌరవించిన వ్యక్తి అని మనకు తెలుస్తుంది. తెలుసా? మనం ఇదంతా చదువుతూ ఉన్నప్పుడు యెఫ్తా దేవుణ్ణి గౌరవించిన వ్యక్తి, దేవుణ్ణి గౌరవించినటువంటి వ్యక్తి కాబట్టే మనుషుల చేత తృణీకరించబడ్డాడు, కానీ దేవుని చేత మాత్రం తృణీకరించబడలా. చూసుకోండి, మనుషుల చేత తృణీకరించబడ్డాడు, మనుషుల చేత హీనపరచబడ్డాడు, మనుషుల చేత వెలివేయబడ్డాడు, కానీ దేవుని చేత మాత్రం వెలివేయబడలా. దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి, దేవుణ్ణి గౌరవించిన వ్యక్తి. అందుకే ఆ పెద్దలు వచ్చి మాకు నాయకుడిగా లేకపోతే మాకు ఒక పెద్దగా నువ్వు ఉండాలి అన్నప్పుడు అతను అన్న మాట నాకు ఎంత నచ్చుతుందో. అందుకు యెఫ్తా, అమ్మోనీయులతో యుద్ధము చేయుటకు మీరు నన్ను గిలాదుకు తిరిగి తీసుకొని పోయిన మీదట ఏంటంట, అసలు ఈ పరాక్రమవంతుడు ఏమనాలండి? నా బలం అనాలి. ఓకే, నేను రక్షిస్తా, కాళ్ళ దగ్గరకు వచ్చారు, మరి మామూలుగా కాదు, రక్షిస్తా, నేను ఇది చేస్తా అది చేస్తా అని మాట్లాడాలి. నేను 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 అని అంటూ ఉన్నాడు. యెహోవా నా చేతికి అప్పగిస్తే మీరు నిజంగా మీ మాటను నిలబెట్టుకుంటారా, నన్ను నాయకుడిగా చేసుకుంటారా అని అంటూ ఉన్నాడు. దేవుణ్ణి గౌరవించిన వ్యక్తి, దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి అని అంటా ఉన్నానే. ఇతను చూడండి, దేవుణ్ణి మాత్రం విడిచిపెట్టలేదు, దేవుణ్ణి మాత్రం హత్తుకునే ఉన్నాడు. తర్వాత వచనాలు కూడా చదువుతూ ఉంటే, రాత్రి నేను చదువుతూ ఉన్నా, అరే అసలు ఇతను భలే కదా అనుకున్నా. ఆ విషయాలు కూడా ఏంటో చెప్తా. ఇతను దేవుణ్ణి ప్రేమించినటువంటి వ్యక్తి, ఇతను పరాక్రమాన్ని నమ్ముకోలా. దేవుణ్ణి ప్రేమించిన వ్యక్తి ఎలా ఉంటాడో తెలుసా? దేవుని యొక్క స్వరూపంలో చెయ్యబడిన వ్యక్తులను కూడా ఏం చేస్తాడండి? కొట్టి చంపేస్తాడా ఏంటి? మరి మౌనంగా ఉంటారేంటి? దేవుని ప్రేమించిన వ్యక్తి దేవుని స్వరూపంలో చేయబడిన వ్యక్తుల్ని ఏం చేస్తాడు? అది కదా. కాబట్టే ఇతను సహాయం కోరి వచ్చిన వారిని ఏం చెయ్యాలి? ఇతను వెళ్ళవయ్యా, పెద్ద వచ్చావులే, నీకు అలాగే ఉండాలి, చంపేయాలి, వాళ్ళు వచ్చి మిమ్మల్ని మొత్తం అనవలసింది పోయి ఏమంటా ఉన్నాడు? నేను వస్తాను అని అంటూ ఉన్నాడు. దేవుని సహాయం చేత నేను ఖచ్చితంగా ఆ యుద్ధంలో పాల్గొని నేను విడిపిస్తాను అన్నట్లు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది రోమీయులకు రాసిన పత్రికలో, కీడుకి ప్రతి కీడు చేయొద్దు. ఎప్పుడు కూడా పగ తీర్చుకుంటా నా పని, నీ పని కాదు. నువ్వు శత్రువుకు కూడా నువ్వు మేలు చేయి. నీ సహాయం కోరి వచ్చినప్పుడు అలా చేసినప్పుడు వాడి నెత్తి మీద ఏంటంట, నిప్పుల కుప్ప వేసిన వ్యక్తివవుతావు. గుర్తుంచుకో, పగ తీర్చుకోవడం నా పని అయ్యా, నేను చేస్తా, నువ్వు చేయకు అలాంటి కీడు పనులు. దేవుని ప్రేమించిన వ్యక్తి కాబట్టే దేవుని స్వరూపంలో చేయబడిన వ్యక్తులను కూడా అతను ప్రేమిస్తూ ఉన్నాడు, ప్రేమ కలిగి ఉన్నాడు, ప్రేమను చూపిస్తూ ఉన్నాడు. నిజం చెప్పాలంటే అతను ఏం చేయాలి తెలుసా? నేను చెప్పానే ఇతను భక్తిపరుడు అంటూ ఉన్నానే. ఎలాగ మీకు తెలుసండి అంటే, మనం ముందే చూసాం, పరాక్రమం కలిగిన బలాఢ్యుడు అని చూసాం. ఇప్పుడు తండ్రి ఆస్తిలో స్వాస్థ్యం లేదంటే ఆ బలవంతుడు ఏం చేస్తాడు కదా? ఊరుకోడు, మామూలుగా ఉండదు ఆడి పని. చేతులు విరిగిపోతాయి. ఎవరైతే నీకు స్వాస్థ్యం లేదు ఎల్లు అన్నారో ఆ చెయ్యి పట్టుకుని ఇలా ఇరిచేస్తాడు. బలాఢ్యుడు కదా. గమనించండి, తన బలాన్ని ఉపయోగించలా. ఈ రోజున చాలామంది వారికి బలం ఉన్నప్పుడు, వారికి హోదా ఉన్నప్పుడు, వారికి డబ్బు ఉన్నప్పుడు, వారికి మంచి పరిస్థితులు అండ మంచిగా ఉన్నప్పుడు, ఏదైనా విపరీతమైన పరిస్థితి, విరోధమైన పరిస్థితి వారికి వచ్చినప్పుడు వీటిని ఉపయోగించుకుంటారా లేదా? ఎక్కడో బీరకాయ పీచులో ఉన్నటువంటి మేనమామకి అల్లుడు వాళ్ళ కొడుకు అయినటువంటి వ్యక్తి ఎవరో మినిస్టర్ గానో పోలీస్ ఇన్స్పెక్టర్ గానో ఉంటే కూడా వెళ్ళిపోయి మాది అక్కడ బంధం అండి అని చెప్పేసి మాకు హెల్ప్ చేయండి అని అడుగుతారుగా. అదే బలాన్ని ఉపయోగించుకోవడం అంటున్నానే, బలగాన్ని ఉపయోగించుకోవడం అంటున్నానే. ఇతను బలాన్ని ఉపయోగించుకోలా. ఇతను బలాన్ని ఉపయోగించుకోవచ్చు. కాళ్ళు చేతులు విరగ్గొట్టి ఎందుకు భాగం లేదు అనొచ్చు, అనలేదు. తన సహోదరుల దగ్గర నుండి వెళ్ళిపోయాడు, అవసరం లేదు. దేవుడు ఆ మనసును చూశాడు. ఇప్పుడు దేవుని బిడ్డ, నువ్వు మౌనంగా ఉన్నప్పుడు, నీ చేతనైనప్పుడు కూడా, నీ వల్ల అయినప్పుడు కూడా,
నీ బంధువర్గం బలమైన వాళ్ళు ఉన్నప్పుడు కూడా, నీ దగ్గర మంచి పరిస్థితులు ఉన్నప్పుడు కూడా, నువ్వు చెయ్యగలిగిన స్థితిలో ఉన్నప్పుడు కూడా నువ్వు నోరు మూసుకుని ఉంటావు చూడు. నిన్ను హీనపరిచి, నేర్చపరిచి, నిన్ను దిగజార్చి, నిన్ను కృంగదీయాలి అని, లేకపోతే నిన్ను అణచివేయాలని చూస్తున్నా వారి దగ్గర పోనీలే దేవుడు చూసుకుంటాడు, నాకు అన్యాయం చేస్తే దేవుడు ఊరుకోడు అని నువ్వు ఎటువంటి స్థితిలో నీవు ఏమీ చెయ్యకుండా నువ్వు మౌనంగా ఉంటావు చూడు, దేవుడు ఊరుకుంటాడా? ఆయన మౌనంగా ఉండడు. ఆమేన్. ఆయన మౌనంగా ఉండడండి. ఆయన చూస్తూ ఉన్నాడు నీ ప్రతి పరిస్థితిని. ఆయన చూస్తున్నాడు. నీ చెయ్యి పట్టి లేవనెత్తేవాడు ఆయనే. ఆయన లేవనెత్తితే ఏ ఒక్కడు మాట్లాడలేడంట నీకు విరోధంగా. ఒకవేళ ఇతను తన చేతుల్లోకి తీసుకుని కాళ్ళు చేతులు విరగొడితే ప్రతి ఒక్కడు మాట్లాడడానికి వచ్చును, ఏమయ్యా ఏంటి అని. కానీ ఇప్పుడు దేవుడు లేవనెత్తేసరికి ఎవరు మాట్లాడగలరో ఆలోచన చేయండి. దేవుడు మనల్ని అలా గొప్ప చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు ఇతని భక్తి గురించి నేను ఇందాక మాట్లాడుతూ ఉన్నా, దేవుని ఎడల భక్తి కలిగినటువంటి వ్యక్తి అని అంటూ ఉన్నానే. మనుషులు తృణీకరించారేమో కానీ దేవుడు మాత్రం ఇతను తృణీకరించలేదు అని అంటూ ఉన్నానే. దేవుడు నాకు సహాయం చేసి దేవుడు నాకు అప్పగిస్తే అని మాట్లాడుతూ ఉంటే నువ్వే నాయకుడివి అంటూ ఉన్నారు. తర్వాత మరలా గిలాదు పెద్దలతో పాటు వెళ్ళిపోయాడు. గిలాదు ప్రాంతానికి వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మిస్పా అనే ఒక చోట చేరి అక్కడ దేవుడికి విన్నవించుకుంటున్నాడంట. మిస్పా అనే ఆ మాట ఎప్పుడైనా విన్నారా? మీరు విన్నారా? యెఫ్తా అనే మాట వినలేదండి. మిస్పా ఏం వింటాం అంటారా ఏంటి? ఈ మిస్పా అనే మాట యాకోబు తన కుటుంబాన్ని తీసుకుని వచ్చేసేటప్పుడు లాబాను తరుముకుంటా వస్తాడు కదా. లాబాను తరుముకుంటా వచ్చి ఒక చోట కలుస్తారు వీళ్ళు. ఒక చోట కలిసినప్పుడు అక్కడ లాబానుకి రాత్రి దేవుడు కల్లో కనిపించి, ఇదిగో నువ్వు యాకోబుతో మంచిగాని చెడుగానే ఏం మాట్లాడుకు సుమి, చాలా జాగ్రత్త, ఇలాగలాగని చెప్పిన తర్వాత లాబాను ఉదయమే లేచి యాకోబుతో నిబంధన చేసుకుని మంచిగా అన్నీ చక్కగా ఒక ఒప్పందం కుదుర్చుకుని, సఖ్యతను కుదుర్చుకుని అక్కడ భోజనం చేస్తారు. ఆ ప్లేస్ని యాకోబు ఏమని పేరు పెట్టాడు అంటే మిస్పా అని పేరు పెట్టాడు ఆ ప్లేస్కి. అంటే సాక్ష్యం, దేవుడే సాక్ష్యం అన్నట్లు అన్నమాట. అక్కడ ఆ పరిస్థితిలో ఆ మిస్పా అనే చోట ఈ యెఫ్తా చేరి దేవునికి చెప్తున్నాడంట, అయ్యా నువ్వే సాక్షివి, వాళ్ళకి నాకు, ఆ గిలాదు పెద్దలకి నాకు నువ్వే సాక్షివయ్యా. ఇదిగో ఇదే చోట మా పూర్వీకుడైనటువంటి యాకోబు నిన్నే సాక్ష్యంగా చేసుకున్నాడు. ఇదిగో ఇప్పుడు నేను నిన్నే సాక్ష్యంగా చేసుకుంటున్నా. నాకంటూ ఎవరు లేరయ్యా, నాకంటూ ఎవరు లేరు. నేను నా కోసం పోరాడను, నేను కూడా నా కోసం పోరాడను. నా కోసం పోరాడేవాడు నువ్వు ఒక్కడవే కాబట్టి ఇదిగో నిన్నే సాక్ష్యం చేసుకుంటున్నా అని మిస్పా అనే ప్రాంతం దగ్గర, దేవుని దగ్గర అంట, ఆ ప్రాంతంలో ఆ చోట దేవునికి పరిస్థితిని అంతా, గిలాదు పెద్దలు చెప్పిన విషయాన్ని అంతటిని విన్నవించుకున్నాడంట, చెప్పుకున్నాడంట. ఆలోచన చేయండి. దేవునికి చెప్పుకున్నాడు, దేవుణ్ణే సాక్ష్యంగా పెట్టుకున్నాడు, నువ్వే ప్రభువా నువ్వే అని చెప్పని. నాకు అతని గురించి రాత్రి చదివాను, నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది అంటా ఉన్నాను కదా. ఇవన్నీ చదువుతా ఉన్నప్పుడు ఈ వచనాల తర్వాత ఈ అమ్మోనీయులు రాజుతో మాట్లాడతాడు. అమ్మోనీయులు రాజు దగ్గరికి కబురు పంపిస్తాడు. ఏమయ్యా ఏంటి నీకు అసలు ఏంటి, మాతో గొడవ ఏంటి చెప్పు, అసలు ఏంటి, అసలు నీకు మాకు అసలు ఏంటి ఇబ్బంది ఏముంది, అసలు మీతో అసలు మాకేం గొడవ లేదు, నువ్వెందుకు మళ్ళీ మాతో గొడవ పెట్టుకుంటావు, ఏంటి అసలు ప్రాబ్లం అని చెప్పని అంటూ ఉంటే అమ్మోనీయుల ఆ రాజు అంటాడు, మా ప్రాంతాలను మీరు ఆక్రమించేసుకున్నారు అని చెప్పి అంటాడు. అంటే ఈయన కబురు పంపిస్తాడు, మీ ప్రాంతాలను ఆక్రమించుకున్నామా అని చెప్పి ఇశ్రాయేలీలు ఐగుప్తు నుండి కనాను ప్రయాణమై వచ్చే క్రమంలో జరిగిన ఈవెంట్ ప్రతి పరిస్థితి చెబుతూ, చూడండి ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే, వేశ్య కుమారుడు, అన్యురాలి కుమారుడు, తల్లేమీ ఇశ్రాయేలీయురాలు కాదు, పుట్టుకతో దేవుని యొక్క ధర్మశాస్త్రము నిబంధనలు తెలుసుకున్న వ్యక్తి కాదు అతని తల్లి. కానీ ఇతనికి చూడండి పుట్టుపూర్వత్రాలు అన్నీ తెలుసు, దేవుని యొక్క విధానం ఏంటి, లేకపోతే దేవుని యొక్క నిర్ణయాలు ఏంటి, అసలు దేవుడు ఎక్కడెక్కడ ఏమేమి ఇది చేశాడు అన్నీ తెలుసు ఇతనికి. అంటాడు మొత్తం అంతా చెప్పి అమ్మోనీయుల రాజుతో,
ఏం మాట్లాడుతున్నావు నువ్వు? 300 సంవత్సరాల క్రితం జరిగిన విషయాన్ని 300 సంవత్సరాల క్రితం మేము దేవుడు మాకిచ్చాడు, మీ భూభాగం కాదు. ఎందుకంటే దేవుడు మీ విషయంలో ఏమీ మమ్మల్ని ఇది చేయొద్దు అన్నాడు. కాబట్టి మేమేం పట్టుకోలా, అవి మాకు సంబంధించినవి, అవి మేము పట్టుకున్నాము, దేవుడు మాకు ఇచ్చాడు, వాటిని జయించుకున్నాం మేము. మరి ఇప్పుడు 300 సంవత్సరాల క్రితం నువ్వు వాటిని తీసేసుకోకుండా ఇప్పుడు కొత్తగా వచ్చి మాట్లాడుతున్నావేంటి? చూడండి ఎంత చక్కగా అడిగాడు. అది చదువుకోండి మీరు తర్వాత. 12 దగ్గర నుంచి చదువుకుంటా ఉంటే అబ్బా భలే మాట్లాడుతున్నాడే అసలు అనిపించింది నాకైతే. ఎంత విశ్వాసం ఉంది అతనికి, అసలు ఎంత తన పూర్వీకుల తన యొక్క వంశస్థుల యొక్క చరిత్ర ఎంత బాగా తెలుసు, తన దేవుని యొక్క నియమాలు ఎంత బాగా తెలుసు, దేవుడు వేటిని ఇచ్చాడో, వేటిని ఎవరెవరికి ఇచ్చాడో, వేటిని తీసుకోమన్నాడో, వేటిని తాకొద్దు అన్నాడో, పట్టుకోవద్దు అన్నాడో, వాళ్ళ జోలికి వెళ్ళొద్దు అన్నాడు. ఈయనకన్నీ తెలుసు. విన్నాడు అమ్మోనీయుల రాజు, విని అయినా కూడా ఒప్పుకోలే. అబ్బే మేము యుద్ధానికి వస్తామన్నాడు. సరే రా యుద్ధానికి అన్నాడు. వెళ్ళాడు యుద్ధానికి. యెఫ్తాయే గెలిచాడు. యెఫ్తా గెలిచిన తర్వాతే మనకు తెలుసు యెఫ్తా కూతురు ఎదురొస్తే అది తర్వాత ఆ టాపిక్ వేరు, తర్వాత చూద్దాం. గమనించండి, దేవునికి భయపడిన వ్యక్తి. అదే చెప్తా ఉన్నా, మనుషులు తృణీకరించారేమో కానీ అతన్ని దేవుడు మాత్రం తృణీకరించాల. కారణం అతని మనసు నిండా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవునికి లోబడే మనసు ఉంది, దేవుని వైపు చూసే మనసు ఉంది, దేవునికి అప్పగించుకునే మనసు ఉంది. ఈరోజు నువ్వెలా ఉంటా ఉన్నావు? నీ పరిస్థితి తక్కువ సంపాదనే అవ్వచ్చు, ఈ రోజున ఉద్యోగం సరిగ్గా లేనటువంటి పరిస్థితి అవ్వచ్చు, నీ బ్రతుకు ఒక స్థిరమైన పరిస్థితిలో లేకుండానే ఉండొచ్చు. నిన్ను చూస్తున్న వారు ఇంకేం లేదు, అయిపోయింది జీవితం, వేస్ట్, ఇంకా సగం జీవితం అయిపోయింది, ఇంకేముంది జీవితం అని ఒక ముద్ర కూడా వేసేయచ్చు కదా. నువ్వు చేత కాని వాడివిగా, ఎందుకు పనికి రాని వాడివిగా. బయట వాళ్ళు తృణీకరిస్తే బాధ ఏమి ఉండదండి, కానీ ఇంట్లో వాళ్ళు తృణీకరిస్తేనే నరకం. పాపం ఇతన్ని ఇంట్లో వాళ్ళే తృణీకరించారు, ఇంట్లో వాళ్ళే గెంటేశారు, ఇంట్లో వాళ్ళే తోలనాడారు, ఇంట్లో వాళ్ళే వెలివేశారు. ఎంత నరకాన్ని అనుభవించి ఉంటాడు. ప్రియదేవుని బిడ్డ, నువ్వు కూడా చాలా చాలా పరిస్థితుల్లో ఇబ్బందులు పడుతూ ఉన్నావేమో. దయించి నీ చేతుల్లోకి వేటిని తీసుకోకు, దేవునికి అప్పగించు, దేవుని సమయానికి వేచి చూడు. ఇది నీ తలరాత కాదు సుమా. ఎప్పుడు అనుకోకు నా తలరాత అని, అదే అనుభవిస్తూ చచ్చిపోవాలేమో అనుకోకు. దేవుని చేతిలో నీ జీవితం ఉంది, ఆయన చేతిలో నీ జీవితం చెక్కబడి ఉంది, ముద్రించబడి ఉంది. కాలాలు సమయాలు ఆయన చేతిలో ఉన్నాయి. ఋతువులు మారుతాయి, కాలాలు మారుతాయి, సంవత్సరాలు మారుతాయి. ఎప్పుడు ఒకేలాగా ఉండవు, ఎప్పుడు ఒకే పరిస్థితి ఉండదు. మారినప్పుడు నీ జీవితాన్ని కూడా దేవుడు అద్భుతంగా మార్చడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈరోజు మనం హీనంగా కనపడవచ్చు మనుషులకి, మనం అనాథలుగా ఉండేసరికి. కానీ మనల్ని విడిచిపెట్టని దేవుడు ఉన్నాడు మనకి. ఎప్పుడు ఇలాగే ఉండదు జీవితం. రాత్రి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఉదయం ఉంది. ఆమేన్. కాబట్టి ఏ పరిస్థితికి కృంగిపోకండి, ఏ పరిస్థితికి బెంగపెట్టుకోకండి, ఏ పరిస్థితిని మీ చేతుల్లోకి తీసుకుని పగతో, కోపముతో, ద్వేషముతో రగిలిపోకండి. దేవుడు ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను నన్ను పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్. మోకరించగలిగిన వారు మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతమైన దేవా, ఎంత గొప్ప దేవుడు అయ్యా, ఎంత గొప్ప దేవుడు నాయన, ఎంత గొప్ప దేవుడు. అసలు నీ గురించి ఆలోచన చేస్తే అయ్యా మేము ఉండలేమయ్యా, గుండెలు పగిలిపోతాయి. ఎందుకు అంటే ఈ లోకం మమ్మల్ని హీనపరచొచ్చయ్యా, ఈ లోకం మమ్మల్ని విడిచిపెట్టొచ్చయ్యా, ఈ లోకం మమ్మల్ని తృణీకరించొచ్చయ్యా. కానీ నువ్వు మాత్రం ఏ రోజున మమ్మల్ని విడిచిపెట్టలేదయ్యా. అయ్యా మాకు తోడుగా ఉన్నావు, నీవు మమ్మల్ని గనపరచువాడవు. నీవు
ఎవరు మమ్మల్ని వెలివేసినా, ఎవరు మమ్మల్ని తోలివేసినా, ఎవరు మమ్మల్ని హీనపరిచినా, ఎవరు మమ్మల్ని త్రొక్కి వెయ్యాలని చూసినా, అది పరిస్థితే కానివ్వు, మనుషులే కానివ్వు, ఏ పరిస్థితి అయినా కూడా రాజా ఈ రోజున మేము అణగారిన స్థితిలో ఉండొచ్చేమో, ఈ రోజున సమాజానికి దిక్కులేని పరిస్థితిలో మేము ఉన్నాము అనిపించొచ్చేమో, కానీ నాయనా ఈ దిక్కులేని స్థితిలో, ఈ హీనమైన స్థితిలో, ఈ పెంట కుప్ప మీద మమ్మల్ని ఉంచవయ్యా. ఈ చికట గల ఊపిలో మమ్మల్ని సమాధి చెయ్యవు. నువ్వు లేవనెత్తి గొప్ప చేసేవాడవు, నీవు గనపరిచేవాడవు, నీవు ఎంత గొప్ప దేవుడవయ్యా. నువ్వు మమ్మల్ని విడిచిపెట్టలేదు నాయనా. చేన ప్రతి బిడను దృష్టించండి. ఏ హృదయం, ఏ గాయముతో, ఎవరి మాటతో, ఎవరి విధానముతో వేదన చెందుతా ఉందో, తల్లడిల్లిపోతా ఉందో, ఒకరిని ఎక్కువ చూస్తూ ఇంకొకరిని తక్కువ చూస్తూ, అయా ఒకరిని గొప్పగా చేస్తూ ఇంకొకరిని హీనపరుస్తూ, లేకపోతే మా పరిస్థితులను, మా స్థితిగతులను, మా పాతకాలపు పరిస్థితులను ఎత్తి చూపిస్తూ హీనంగా నీచంగా మాట్లాడుతూ పదే పదే వాటినే జ్ఞాపకం చేస్తూ మమ్మల్ని తక్కువ చేస్తున్నటువంటి పరిస్థితులు చాలానే. అయితే అలాంటి వ్యక్తులతో నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. నువ్వు మౌనంగా భరించమ్మా, నువ్వు మౌనంగా భరించయ్యా. నేను చూస్తున్నా, నీ గురించి ఎవ్వరూ పట్టించుకోకపోవచ్చు, కానీ నేను చూస్తున్నా. నేను లేవనెత్తేవాడని నేనే, నిన్ను గొప్ప చేసి గనపరిచేవాడని నేనే. టైం ఉంది, ఒక టైంలో నిన్ను గొప్ప చేస్తాను నేను ఖచ్చితంగా. ఇప్పుడు దేవుని బిడ్డ, దేవుని మీద కోపాన్ని పెంచుకోకు, మనుషుల మీద కోపాన్ని పెంచుకోకు. దేవుడు ఏం చేశాడు అని ప్రశ్నించుకు. మనుషులకి ఖచ్చితంగా నా పగ తీర్చుకోవాలి వాళ్ళకి అని అనుకోకు. దేవుడు నీ కోసం ఎంతో మేలును దాచి ఉంచాడు. కాబట్టి నమ్మకంగా ఉండు, యథార్థంగా జీవించు, దేవునికే సమస్తాన్ని అప్పగించు. ఖచ్చితంగా దేవుడు నిన్ను లేవనెత్తడానికి సిద్ధంగా ఉన్నాడు. అటువంటి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్.